ఓకే. యా మీరు ఏ పార్టీ వైపు? బీజేపీ. ఎందుకు, రీజన్ ఏంది? ఎప్పటికీ మేము చిన్నప్పటి నుంచి బీజేపీ పార్టీ కార్యకర్త. మ్మ్. బీజేపీ నుంచి తిరుగు ఓకే. ఎందుకు చొప్పదండిలో బీజేపీ ఓడిపోయింది? ఈ వ్యక్తిగతంగా అంతే. కార్యకర్తలే మేము కష్టపడే కాడికి కష్టపడ్డాం, పని చేసాం. ఓకే. అంతగాని ఆమె వ్యక్తిగతంగా కొంచెం పోయింది. ఓకే. సో రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఎట్లుంటాయన్నా? సంజయ్ పక్కా గెలిచే అవకాశం ఉందా? 100%, 200% కూడా గెలిచిపోతారు. ఏం చేసిండు 5 ఏళ్ల కాలంలో కరీంనగర్కి? కరీంనగర్ చాలా అభివృద్ధి పనులు చేసిండు. మన ఎస్ఆర్ఆర్ కాలేజ్ ప్రత్యేక ఆటోనామస్ ఇవ్వడం, అలాగే శాతవాహన యూనివర్సిటీ దాని డెవలప్మెంట్, ఇంకా ఏంటి హైవేస్ చాలా చేసిండు. మా రామడుకు అయితే ప్రత్యేకంగా నిధులు కేటాయించి వర్క్స్ చేసిండు. డెవలప్మెంట్స్, టెంపుల్ డెవలప్మెంట్స్, రోడ్స్, బోర్స్ ఇవన్నీ చేసిండు. ఓకే. ఎందుకు ఇక్కడ బోర్లు ఎందుకు వేపించిన? వాటర్ రావా ఇక్కడికి? వాటర్ గ్రావిటీ ఉండదన్న అంత. మళ్ళీ ఏంటంటే ప్రతి ఇంటికి పోయినా కానీ తాగునీటికి బాగా కష్టాలు ఉంటాయి. వాటర్ యూజెస్ చాలా ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. మిషన్ భగీరథ వాటర్ రావా? మిషన్ భగీరథ అసలు ఏ ఇంటికి కనెక్షన్ లేదు. ఫస్ట్ అరే ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చినానే కదా. ఏ ఇంటికి కనెక్షన్ లేదు. ప్రజలను కూడా అడగండి, ప్రజలు కూడా చెప్తారు. అంతేనా? ఏ ఇంటికి కనెక్షన్ ఉండదు, చాలా కష్టం. వాటర్కి చాలా కష్టం ఉంటుంది ఇక్కడ. అలాంటి వాటర్ గురించి మేము చెప్తే సంజయ్ అన్న ఇమీడియట్లీ 9 బోర్లు కేటాయించండు. మళ్ళీ ఒకసారి గెలిస్తే ఇంకా ప్రత్యేకంగా ఇంకా కొన్ని బోర్లు తీసుకొస్తాం. అట్లనే రోడ్స్, ఇంకా మోర్లు కూడా కేటాయిస్తారు. ఫస్ట్ కావాల్సిన ఇవి కదా మనకు ఊరు డెవలప్మెంట్ కోసం, ఇవి కేటాయిస్తా అని చెప్పారు. ఓకే. యువత ఏమనుకుంటారు? బీజేపీ రావాలని కోరుకుంటారా? యువత 100%కి 200% బీజేపీ సైడే ఉన్నారు. ఓకే, రైట్.